బిల్లుపై సభ్యులు మాట్లాడవచ్చు. ముందుగా సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని చాలామంది ప్రజలకి నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఈ నల్ల చట్టాన్ని, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తున్న సందర్భంగా ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ఈ యొక్క తీర్మానానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకి పూర్తి స్థాయి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఈ చట్టం గతంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకురావడానికి ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు భయపడేవారు. కానీ ప్రజాస్వామ్య ముసుగులో ప్రజలకి అడ్డగోలు హామీలు ఇచ్చి లేకపోతే బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టేదానికి, భూమి మీద వారికి ఉన్న హక్కుల్ని హరించేదానికి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవటం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ చట్టం మనందరికీ తెలుసు, ఇప్పుడే మంత్రి గారు మొత్తం కూడా వివరంగా విశదీకరించారు. ఈ చట్టం చాలా లోపభూయిష్టమైంది. దీని వెనక ఒక కుట్ర ఉంది, కుతంత్రాలతో దీని వెనక ఒక హిడెన్ అజెండాతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములే కాకుండా సాధారణ ప్రజల భూములను కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవడానికి ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని దీనికి తెరలేపారు. ఈ చట్టం ప్రకారం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించుకున్న 23 మంది అధికారులతో ఈ రాష్ట్రంలోని 3 కోట్ల ఎకరాలకు పైగా ఉన్న భూమి మీద అధికారాన్ని పొందాలని కుట్రబన్నారు, ఆశపడ్డారు. కానీ ప్రజలు దీన్ని గుర్తించారు. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఈ చట్టం ద్వారా జరగబోయే నష్టాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు ఒక పెద్ద ఎత్తున తీర్పిచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్న వ్యక్తులు భయపడే విధంగా ప్రజలు తీర్పిచ్చారు సార్. కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద ఈ రకమైన చట్టాలను తీసుకొచ్చిన వ్యక్తుల్ని కేవలం చట్టాల రద్దుతోనే ముగించకుండా వీరికి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం ఒక అధికారి దాదాపు 553 సివిల్ కోర్టుల అధికారాన్ని మొత్తం కూడా రద్దు చేసి 23 మంది అధికారులు జిల్లా అప్పీలేట్ అథారిటీలో వీళ్ళు కూర్చోబెట్టుకున్న మనుషులకి కట్టబెట్టి ఆ భూమి యొక్క హక్కుని వీరు హరించాలనుకున్నారు. వాస్తవంగా రెవెన్యూ అధికారులకి టైటిల్ని రికార్డు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ఆ టైటిల్ని డిసైడ్ చేసే అధికారం ఉండదు వాళ్ళకి. ఆ యొక్క భూమి హక్కుదారుడి యొక్క అతను కొనుగోలు ద్వారానైతేనేమి, వారసత్వంగా అయితేనేమి, లేకపోతే గిఫ్ట్ ద్వారా అయితేనేమి, లేకపోతే ప్రభుత్వం వారికి ఇవ్వటం ద్వారా కానీ, లేకపోతే ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేయటం వల్ల అయితేనేమి హక్కు వస్తుంది. ఆ హక్కుని రికార్డు చేయడం మాత్రమే వాళ్ళ పని. దానికి సంబంధించిన వివాదాలు ఏదైనా కోర్టులకు వెళ్ళాలి. కానీ వీళ్ళు చేసిన చట్టంలో వీళ్ళు చెప్పిన అధికారుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ న్యాయం జరగకపోతే కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. ఈరోజు భూమున్న ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు. గ్రామాల్లో నేను పూర్తిగా గ్రామీణ ప్రాంతాన్ని గత 3 సార్లుగా రిప్రజెంట్ చేస్తా ఉన్నాను సార్. ఆ ప్రాంతంలో రైతులకి ఆ భూమి మీద ఉండే ప్రేమ, అభిమానం ఉంటుంది. కానీ వారికి చదువు లేకపోవడం వలన అయితేనేమి, లేకపోతే ఇతరత్ర కారణాల వలన ఈ రికార్డులు కానీ వీటి మీద పెద్ద అవగాహన ఉండదు. కానీ వీళ్ళు పెట్టుకున్న అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు తీసేసి ఇంకొక పేరు పెట్టేస్తే ఆ యొక్క భూమి యజమాని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు. 1-2 సంవత్సరాలు కనుక దీని మీద ఎటువంటి అప్పీల్ చేయకపోతే ఆ రికార్డులో ఏదైతే పేరుందో అదే
ఒక బలమైన సాక్ష్యం కింద తీసుకొని దాన్నే డిక్లేర్ చేస్తారు. అంటే ఇదొక చాలా దుర్మార్గమైన చట్టం. ఇట్లాంటి చట్టం ప్రజాస్వామ్య దేశంలో జరగడం అనేది దురదృష్టం. కాబట్టి ఇట్లాంటి చట్టాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఈ చట్టాన్ని రద్దు చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత